హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా 2025 సంవత్సరానికి సంబంధించి గ్లోబల్ ఫైర్ పవర్ రిపోర్ట్ విడుదలైంది. ఇందులో 145 దేశాలకు వాటి మిలిటరీ పవర్ ఆధారంగా పవర్ ఇండెక్స్ స్కోర్ ఉపయోగించి ర్యాంకులు కేటాయించింది. లోయర్ స్కోర్ అనేది బలమైన సైన్యాన్ని చూపిస్తుంది. ర్యాంకింగ్ కేటాయించడంలో కేవలం సైన్యం పరిమాణమే కాకుండా దళాల సంఖ్య, ఎక్విప్మెంట్స్, ఫైనాన్షియల్ స్టేబిలిటీ, లాజిస్టిక్, జియోగ్రఫీ సహా 60 కంటే ఎక్కువ అంశాలను పరిశీలించారు. మరి అకార్డింగ్ టు ఆర్మీ 2025 లో టాప్ పవర్ఫుల్ కంట్రీస్ ఏవో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 యునైటెడ్ స్టేట్స్. యుఎస్ 0.0744 పవర్ ఇండెక్స్ స్కోర్ తో స్థానంలో ఉంది. ఇక్కడ 21,27,500 మంది సైనికులు, 13,043 విమానాలు, 4,640 ట్యాంకులు ఉన్నాయి. యుఎస్ సైన్యం ప్రపంచంలోనే అత్యంత బలమైనది. ప్రత్యేకంగా భారీ ఎయిర్ ఫోర్స్ దళం, అడ్వాన్స్ టెక్నాలజీ, ప్రపంచవ్యాప్తంగా వందలాది సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇతర దేశాల కంటే ఈ దేశం మిలిటరీకి భారీగా బడ్జెట్ కేటాయిస్తుంది. నెంబర్ 2 రష్యా 0.0788 పవర్ ఇండెక్స్ స్కోర్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది. దాని సైన్యంలో 35,70,000 మంది సిబ్బంది, 4,292 విమానాలు, 5,750 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. రష్యా పెద్ద ట్యాంక్ ఫోర్స్, పవర్ఫుల్ న్యూక్లియర్స్ వెపన్ కి పాపులర్. నెంబర్ 3 చైనా కూడా 0.0788 పవర్ ఇండెక్స్ స్కోర్ తో రష్యాతో సమానంగా ఉంది. చైనా దగ్గర 31,70,000 మంది సైనిక సిబ్బంది, 3,309 విమానాలు, 6,800 ట్యాంకులున్నాయి. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ట్యాంక్ ఫ్లీట్లు కలిగి ఉంది. దాని నేవీ వేగంగా వృద్ధి చెందుతుంది. కొత్త టెక్నాలజీ, ఎకనామిక్ పవర్ మీద చైనా ఫోకస్ పెట్టింది. గ్లోబల్ పవర్ గా ఎదుగుతుంది. నెంబర్ 4 ఇండియా. భారత్ 0.1184 పవర్ ఇండెక్స్ స్కోర్ తో 4వ స్థానంలో ఉంది. సైన్యంలో 51,37,550 మంది సిబ్బంది, 2,229 విమానాలు, 4,201 యుద్ధ ట్యాంకులున్నాయి. భారతదేశం అతిపెద్ద సైన్యాల్లో ఒకటి. వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, న్యూక్లియర్ వెపన్స్, డిఫెన్స్, ప్రొడక్షన్ లో పెట్టుబడులు ఆసియాలో భారత్ ని మరింత బలోపేతం చేస్తున్నాయి. నెంబర్ 5 దక్షిణ కొరియా 0.1656 పవర్ ఇండెక్స్ స్కోర్ తో 5వ స్థానంలో ఉంది. దక్షిణ కొరియా సైన్యంలో 38,20,000 మంది సిబ్బంది, 1,592 విమానాలు, 2,236 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. ఆధునిక ఆయుధాలు, యునైటెడ్ స్టేట్స్ తో బలమైన సంబంధాలు దీనికి బలం. దాని దళాలు ఎక్కువగా సరిహద్దులో ఉన్నాయి. నెంబర్ 6 యునైటెడ్ కింగ్డమ్ 0.1785 పవర్ ఇండెక్స్ స్కోర్ తో 6వ స్థానంలో ఉంది. దీనికి 11,08,860 మంది సైనిక సిబ్బంది, 631 విమానాలు, 227 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. యూకే బలమైన నేవీ, న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉంది. చిన్న ట్యాంక్ ఫ్లీట్ ఉన్నప్పటికీ నాటోతో సన్నిహిత సంబంధాలు, బెస్ట్ ఎయిర్ పవర్స్ యూకేని బలమైన దేశంగా నిలుస్తున్నాయి. నెంబర్ 7 ఫ్రాన్స్. ఈ దేశం 0.1878 పవర్ ఇండెక్స్ స్కోర్ తో 7వ స్థానంలో ఉంది. ఫ్రాన్స్ సైన్యంలో 3,76,000 మంది సిబ్బంది, 976 విమానాలు, 215 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. ఫ్రాన్స్ అన్ని విధాలుగా తక్కువ సంఖ్యలోనే ఉన్నా కూడా అడ్వాన్స్ న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉంది. నెంబర్ 8 జపాన్ 0.1839 పవర్ ఇండెక్స్ స్కోర్ తో 8వ పొజిషన్ లో ఉంది. దీనికి 3,28,150 మంది సైనిక సిబ్బంది, 1,443 విమానాలు, 521 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. జపాన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, వైల్డ్ ట్రైన్ మిలిటరీ దళాలతో బలంగా ఉంది. ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ నేవీలో స్ట్రాంగ్ గా ఉంది. నెంబర్ 9 టర్కీ 0.1902 పవర్ ఇండెక్స్ స్కోర్ తో 9వ స్థానంలో ఉంది. టర్కీ సైన్యంలో 8,83,900 మంది సిబ్బంది, 1,083 విమానాలు, 2,238 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. టర్కీ మధ్య ప్రాచ్యం, యూరప్ లో చురుకుగా ఉంది. బిగ్ ట్యాంక్ ఫ్లీట్ దీని సొంతం. ఎయిర్ ఫోర్స్ వేగంగా వృద్ధి చెందుతుంది. తూర్పు, పశ్చిమ దేశాలతో సంబంధాలు దాని ప్రభావాన్ని పెంచుతున్నాయి. నెంబర్ 10 ఇటలీ 0.2164 పవర్ ఇండెక్స్ స్కోర్ తో 10వ స్థానంలో ఉంది. దీనికి 2,80,000 సైనిక సిబ్బంది, 729 విమానాలు, 200 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. నాటో మిత్రదేశంగా ఇటలీ ఎయిర్ ఫోర్స్ నేవీపై దృష్టి పెడుతుంది. చిన్నదైన మంచి సామర్థ్యం ఉన్న మిలిటరీ ఫోర్స్ యూరప్ భద్రతలో కీలకంగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇది 2025 గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోని టాప్ 10 సైన్యాలు అండ్ మన భారతదేశం గురించి పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.